కాకినాడ జిల్లా జగ్గంపేట గుర్రంపాలెం రోడ్లో గల జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్గా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయగా నెంబర్లుగా పాండ్రంగి రాంబాబు, బొడ్డేటి సుమన్, నకిరెడ్డి సూర్యావతి, మానేపల్లి బంగారాజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఎస్బీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్ల మూర్తి, సిఏవై ఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, వేములకొండ జోగారావు, పాలకుర్తి సురేష్, హాస్పిటల్ వైద్యులు ప్రణీత్, డిఈ హాస్పిటల్ కాంట్రాక్ట్ సూర్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. వాటర్ అది మార్చి చిన్న కలవట్ పెట్టాలి సార్. ఇప్పుడు మన పుస్తకాలు వస్తుంది సార్. దీంట్లో కలవట్ పెట్టి రోడ్ మార్చి సిమెంట్ రోడ్ వేస్తాం సార్. దాన్ని మార్చి అదే కెనాల్ ఉంది సార్. శాసనసభ్యుడిగా నాకు దక్కనపడినటువంటి రెండో పదం ఈ హాస్పిటల్ చైర్మన్. మా పేరు పాండ్రంగి రాంబాబు, టౌన్ కార్పొరేషన్ ఈరోజు ఈ హాస్పిటల్ డైరెక్ట్గా చేసినాను. అందరూ కూడా నాకు కూడా డాక్టర్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ జగ్గంపేట ఇన్ఛార్జ్ హెడ్ సిస్టర్గా చేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు ఆశీస్సులతో రెండోసారి, సిఏగా మొదటిసారి, ఎస్ఐగా చేశాను. ఆయన ఆశీస్సులతో రెండోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించాను. ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారాలతో నలుగురికి సేవ చేశాను. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని, అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారో ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మన హాస్పిటల్కి ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ, హాస్పిటల్ కమిటీ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పరిష్కరించుకొని ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగిందో దాన్ని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది. ఇది కాక నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టర్ ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు మేమందరం వెళ్ళి చూసి
ఆ వర్క్స్ అన్నీ ఇచ్చేసి మా ఆలోచన అయితే వీలున్నంత వరకు ఈ మాసాంతరం లోపులోనే కొత్త హాస్పిటల్ ప్రారంభించాలి, అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి భావిస్తున్నాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం.